తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న ముగ్గురికి నేడో రేపో శాఖలు కేటాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నిన్న పొద్దుపోయాక కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తారనే ప్రచారం సాగింది. సామాజిక మాధ్యమాల్లో వారికి ఏ శాఖలు కేటాయిస్తారో కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం ఆయా మంత్రులకు శాఖల కేటాయింపుపై ఇవాళ లేదా రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసిందే. ప్రస్తుతం ఎవరికి కేటాయించని శాఖలనే కొత్త వారికి ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శాఖల కేటాయింపుపై అధిష్టానం పెద్దలతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎవరికి కేటాయించని శాఖలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సీఎం వద్దే ఉన్నాయి. వాటిలో విద్య, పురపాలక, హోం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్, కమర్షియల్ ట్యాక్స్, పశుసంవర్ధక శాఖ, న్యాయ, కార్మిక, మైన్స్ అండ్ జియాలజీ, క్రీడలు, యువజన శాఖతో పాటు మరికొన్ని శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. కాగా గడ్డం వివేక్ కు కార్మిక, మైనింగ్, క్రీడల శాఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, వాకటి శ్రీహరికి పశుసంవర్ధక, యువజన, న్యాయ లేదా మత్స్యశాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేతల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించే అవకాశం ఉందన్న ఆతృతతో ఉన్న కొత్త మంత్రుల అనుచరులు, శ్రేయోభిలాషులు, నియోజకవర్గ నేతలు గాంధీభవన్, సచివాలయ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తొలిదశ మంత్రివర్గ కూర్పు సమయంలో శాఖల కేటాయింపుపై హైకమాండ్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మారు కూడా అధిష్టాన సూచనలు, సలహాల మేరకే శాఖల కేటాయింపు ఉంటుందా లేక సీఎం సొంతంగా నిర్ణయించి ఇస్తారా అన్నది వేచి చూడాలి. తాజా మంత్రివర్గ విస్తరణతో ఉమ్మడి జిల్లాలైన కొన్నిటికి ముగ్గురేసి చొప్పున మంత్రులయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఉండగా తాజాగా అడ్లూరి లక్ష్మణ్ ఆ జాబితాలో చేరిపోయారు. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ తో పాటు జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఇప్పుడు వాకటి శ్రీహరి చేరడంతో ఆ జిల్లా నుంచి కూడా మంత్రివర్గంలో ముగ్గురికి ప్రాతినిధ్యం దక్కినట్లయింది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే తుమ్మల, పొంగిలేటి, బట్టి విక్రమార్క ఉన్నారు. నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్ నుంచి ఒక్కొక్కరికి ప్రాధాన్యం దక్కింది. గడ్డం వివేక్ మంత్రి పదవి రావడంతో తొలిసారి ఆదిలాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం దక్కినట్లయింది. కాగా నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ఇప్పటిదాకా చోటు దక్కలేదు. మలి విస్తరణలో ఈ 3 జిల్లాలకు అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.